హలో వెల్కమ్ టు లక్ష్మీప బ్లాగ్స్. మన ఇంట్లో అన్నీ ఉండే వాటితోటే మంచి లడ్డు చేసుకుందాం. దానికి ఏమేమి కావాలో చూపిస్తారండి. ఈ కప్పుతోటి 1 కప్పు అటుకులు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు పుట్నాలు, పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్న ఇది 1 కప్పు, నువ్వులు 1 చిన్న కప్పు, బెల్లం ఇది 250 గ్రాములు ఉంటుంది. పల్లీలు ముందే వేపుకున్నానండి. ఇప్పుడు అటుకులు, పుట్నాలు, నువ్వులు వేపుకుందాం రండి. స్టవ్ ముట్టించుకుందామండి. ఒక మందపు గిన్నె పెట్టేసుకుందాం. గిన్నె వేడెక్కిందండి. ముందుగా అటుకులు వేసుకుందాం. ఇది లైట్గా వేపుకోవాలండి. అటుకులు వేగిపోయినాయండి. ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఇదే గిన్నెలో మనం పుట్నాలు వేసుకుందామండి. పుట్నాలు కొద్దిగా లైట్గా వేగితే చాలండి. వేగిపోయినాయి, ఇంకా తీసేస్తాయి కూడా. స్టవ్ బంద్ చేసుకొని నువ్వులు ఈ వేడితోటే వేగిపోతాయండి. మనం స్టవ్ బంద్ చేసేయాలి, ఎందుకంటే చిట్టపెట్ట మాడిపోతాయి. ఈ వేడికి మంచిగా వేగిపోతాయి నువ్వులు. ఈ నువ్వులు మనం మిక్సీ పట్టుకోవద్దండి. ఇవి ఇందులో వేసి కలిపితే మంచిగా కనబడుతుంటాయి లడ్డు కలర్ఫుల్గా. మనం వేపి పెట్టుకుని చల్లగా అయిపోయినాయండి. మనం ఇవి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటాం. మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. బరక పట్టుకోకూడదు, ఎందుకంటే లడ్డు చుట్టడం రాదు. మెత్తగా పడితేనే లడ్డు చుట్టడం వస్తుంది. ఇవి ఇలా పట్టుకోవాలండి మెత్తగా. గిన్నెలో పోసేసుకుందామండి ఇది పౌడరు. పల్లీలు కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇది కచ్చపెచ్చ పట్టుకోవాలండి, మెత్త పట్టుకోకూడదు. పల్లీలు కచ్చపెచ్చ పట్టుకోవాలి. పల్లీలు పౌడర్లు పట్టడం అయిపోయిందండి. మనం బెల్లము పాకం పట్టుకుందాం రండి. 1 కప్పు బెల్లం వేసేసుకుందాం. కొంచెం నీళ్ళు వేసుకోవాలి. మరుగుతున్న బెల్లంలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. పట్టుకున్న బెల్లం పాకంలో ఈ పౌడర్ వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం పల్లీలు పట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవాలండి. కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకోవాలండి. మనం ఇందులో నువ్వులు ఇలా చల్లుకోవాలండి. లడ్డు చుట్టుకుంటే చాలా మందంగా కనబడుతుంది. చూద్దామండి. భలే కమ్మగా ఉందండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి.